నమస్తే అండి. నేను డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. మనం ఈ వీడియోలో పీసీఓడి అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి? అది రావడానికి గల కారణాలేంటి? ఈ పీసీఓడి వలన ఇబ్బందులేంటి? దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పీసీఓడి అనేది ఈ రోజుల్లో మనం కామన్‌గా వింటున్నాం, చూస్తున్నాం. ఆల్మోస్ట్ 20% ఆడవారిలో ఈ పీసీఓడి అనేది మనం చూస్తున్నాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది ఒక హార్మోనల్ ప్రాబ్లమ్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆడవారిలో ప్రతి నెల పీరియడ్స్ రాకపోవడం, వచ్చిన 1-2 రోజులు మాత్రమే బ్లీడింగ్ కనిపించడం, కొంతమందిలో టాబ్లెట్స్ వాడితే కానీ నెలసరి రాకపోవడం వంటివి మనం చూస్తుంటాం. అలాగే అధికంగా బరువు పెరగడం, ఫేస్ మీద మొటిమలు ఎక్కువగా రావడం, ఫేస్ మీద, ఛాతీ మీద హెయిర్ పెరగడం అనేది మనం చూస్తుంటాం. కొంతమందిలో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ డెవలప్‌మెంట్ సరిగ్గా కాకపోవడం వలన ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం వంటివి కూడా చూస్తుంటాం. స్కాన్ చేసినప్పుడు పీసీఓడి పేషెంట్‌లో అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్స్ తరచుగా చెప్తుంటారు. సో, ఇది రావటానికి గల కారణాలు ఏంటి? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పీసీఓడి ఉన్నవారికి పీసీఓడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్యామిలీలో అమ్మకి కానీ, అక్క చెల్లెలికి కానీ పీసీఓడి ఉన్నప్పుడు పీసీఓడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా స్ట్రెస్‌ఫుల్ జాబ్స్ చేసే వాళ్ళకి, నైట్ షిఫ్ట్స్ చేసే వారికి, జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తీసుకునే వారికి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బాడీకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు సెడెంటరీగా ఉన్న వారికి పీసీఓడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పీసీఓడిలో ప్రాబ్లం ఏంటి? దీని వలన ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, ఈ పీసీఓడి ఉన్న వారికి బ్రెయిన్ నుంచి ఎగ్ డెవలప్‌మెంట్ కి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరైన రేషియోలో రిలీజ్ కాకపోవడం వలన, ముఖ్యంగా ఎల్‌హెచ్ అనే హార్మోన్ అధికంగా ఉండటం వలన అది అండాశయాల మీద పనిచేసి టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ అంటే ఆడవారిలో మగవారి హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వలన ఎగ్ డెవలప్‌మెంట్ అనేది సరిగా జరగకపోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అధిక మోతాదులో ఉండడం వలన గడ్డం మీద, ఛాతీ మీద హెయిర్ పెరగడం అనేది చూస్తుంటాము. ఈ అన్‌డెవలప్డ్ ఎగ్స్ అన్ని చిన్న చిన్న నీటి బుడగల్లాగా, సిస్ట్‌లాగా అండాశయాల్లో కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనము స్కాన్ చేసినప్పుడు తరచుగా చూస్తూ ఉంటాము. దీన్ని పీసీఓడి అంటారు. అధికంగా బరువు ఉండి మరియు పీసీఓడి ఉన్నవారిలో ఇన్సులిన్ అనే హార్మోన్ బాడీలో ఉన్నప్పటికీ టిష్యూస్ సరిగా ఉపయోగించుకోలేవు. దీని వలన ఇన్సులిన్ మోతాదు ఎక్కువవుతుంది రక్తంలో. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది టిష్యూ లెవెల్‌లో మనం చూస్తుంటాము. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటారు. ఇది ఉన్న వారికి మెడ చుట్టూ నలుపు రావడము, చంకల్లో స్కిన్ నల్లగా మారడము చూస్తుంటాము. దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. వీటన్నిటి వలన ఎగ్ డెవలప్‌మెంట్ సరిగ్గా జరగకపోవడం, ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు రావడం జరుగుతుంటాయి. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే, బరువు తగ్గడం అనేది మెయిన్ ట్రీట్మెంట్. దీంట్లో డైట్ చేంజెస్ వలన మెయిన్‌గా ఒబెసిటీ ఉన్నవాళ్ళు వారి బరువులో 10% బరువు తగ్గినప్పుడు వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది సరవుతుంది. దీనివల్ల ఎగ్ రిలీజ్ అనేవి, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే లక్షణాలనేవి సరవుతాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రోజులో ఒక గంట సేపైనా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా, జిమ్‌కి వెళ్ళడం ద్వారానో, యోగా చేయడం ద్వారానో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది సరవుతుంది. అంతేకాకుండా పెళ్లి కాకముందు అంటే అన్‌మ్యారీడ్ వాళ్ళకి ఈ పీసీఓడి వలన వచ్చే కామన్ సమస్యలు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మొటిమలు ఎక్కువగా రావడము, అబ్నార్మల్ ఏరియాస్‌లో హెయిర్ డెవలప్ అవ్వడము అనేది చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలని మనము హార్మోనల్ పిల్స్ ఇవ్వడం ద్వారా మనము కరెక్ట్ చేసుకోవచ్చును. అదే విధంగా పెళ్లి అయిన తరువాత బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ ఇంబాలెన్స్ వలన ఎగ్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేనప్పుడు మనము ఎగ్ డెవలప్‌మెంట్ కోసము ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కానీ, ఇంజెక్షన్స్ గానీ ఇయ్యడం ద్వారా ఎగ్ సరిగ్గా డెవలప్ అయ్యేటట్టు చేసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయమని చెప్తూ ఉంటాము. అదే విధంగా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి పీసీఓడి ఉన్న వాళ్ళకి దే ఆర్ ఇన్ మోర్ రిస్క్ ఆఫ్ డయాబెటిస్ అండ్ కార్డియాక్ డిసీజెస్. దానికి తగిన విధంగా వాళ్ళు లైఫ్ స్టైల్‌ని అలవర్చుకొని అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఈస్ వెయిట్ రిడక్షన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ పీసీఓడికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉన్నా, అదే విధంగా సందేహాలు గానీ, అపోహలు గానీ ఉంటే మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్‌లో మమ్మల్ని సంప్రదించండి. థాంక్ యూ.